ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు 70 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇంకా పేదలుగానే మిగిలిపోతా ఉన్నారు. వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలని చెప్పి ధైర్యంగా ఇవాళ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించి ఆ పిల్లలకు కూడా విద్య ఉద్యోగ అవకాశాల్లో స్థానం కల్పించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. గా ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు మీ ముఖాలకు మీ హయాంలో ఎన్నడైనా కేంద్రంలో మంత్రివర్గంలో ఓబీసీల నంబర్ ఎంత, ఎస్సీల నంబర్ ఎంత, ఎస్టీల నంబర్ ఎంత చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో 76 మంది మంత్రి పదవులు ఉంటే 27 మంది మంత్రి పదవులు ఓబీసీలకు ఇచ్చి ఓబీసీలను దేశంలో అప్లిఫ్ట్ చేసినటువంటి నాయకుడు, గుర్తించిన నాయకుడు, గౌరవించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఎస్సీల కోసం 12 మంత్రి పదవులు ఇచ్చి, ఎస్టీల కోసం 8 మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ మహిళలకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించి ఒక మహిళను ఆర్థిక మంత్రిగా చేసే చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది. కాబట్టి మీరు మోడీ గారి మీద విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమైతో గుర్తుపెట్టుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ రెండవ మాట ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాడు. అయిపోయిందా? ఒక్క నిమిషమా. ఇవాళ నేను అంటా ఉన్నా, నేను పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన, కొత్త ఆర్థిక మంత్రిగా ఛాలెంజ్ చేసిండు. నీకు దమ్ముంటే నీవిచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేసావు చెప్పగలవా ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాం. ఇవాళ ఆయనకట ఈసారి ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకు ఓట్లు వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ తవ్వి లంకె బిందెలు ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తా అని చెప్తాడు. నేను అంటున్నా 2014లో కనీసం నీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలే, రెండవసారి ప్రతిపక్ష హోదా రాలేదు. ఈసారి కూడా ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా దేశ ప్రజానికం నిర్ణయించేటువంటి అక్కడ ఉన్నది. ఆ ప్రతిపక్ష పార్టీ హోదా రాని పార్టీ తెలంగాణ గడ్డ మీద ఓట్లేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవాళ ఆయన లంకె బిందెలిస్తే ఆ డబ్బుతో ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని చెప్తున్నావు. తెలంగాణ ప్రజలారా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తే నిధులు రావని చెప్పి మాట్లాడుతున్నారు. నీ జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా జాతీయ రహదారులలో కావచ్చు, హైదరాబాద్లో ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు, హైదరాబాద్లో ఇవాళ రైల్వే స్టేషన్ నిర్మాణం కావచ్చు, రామగుండంలో ఏడో ఫ్యాక్టరీ నిర్మాణం కావచ్చు, దేంట్లో కూడా ఎక్కడ తెలంగాణకు చిన్న చూపు చూడలే. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకటే ఒక మాట చెప్పిండు, పల్లెల అభివృద్ధిలోనే రాష్ట్రాల అభివృద్ధి ముడిపడి ఉంది, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి భావించే నాయకుడు తప్ప మీలక కుసంస్కారంతో ఈ పార్టీ నా ఎమ్మెల్యే కాదు, ఈ నియోజకవర్గం నాకు ఓట్లు వేయాలని చెప్పేటువంటి నీచమైన సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. ఇవాళ తెలంగాణలో రేపు అభివృద్ధి జరగాలంటే, రేపు నిధులు రావాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలిస్తేనే నిధులు ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం ఉంది తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తానో రేపు జీరో వాల్యూ మోరీలు వేసినట్టే తప్ప ఉపయోగం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను 70-75 రోజులుగా ప్రజాక్షేత్రంలో తిరుగుతా ఉన్నా. ఎక్కడ పోయినా ఒకటే మాట, బిడ్డ మొన్నటి ఎన్నికలు ఏదో అయిపోయినాయి, ఈసారి మాత్రం మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద దేశ ఔన్నత్యం గౌరవం పెరగాలంటే మోడీ గారే రావాలంటున్నారు. 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది, రామ మందిరం నిర్మాణం అయిపోయింది. రాబోయే కాలంలో ఇవాళ పేదరిక నిర్మూలన ఎజెండాగా ఇవాళ ఈ రాష్ట్రంలో మనకు డబుల్ బెడ్రూమ్లు రాకుండా అన్యాయం చేసిండ్రు. రేపు మోడీ గారు మొన్న మల్కాయి వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పిండు, రాజేంద్ర జీ తెలంగాణ సమాజ్ को तेलंगाना हवाम को
क्या चाहिए ఎలక్షన్ మే వాదా కరో హమ్ జరూర్ కరెంగే అని చెప్పే మాట ఇచ్చిండో తప్పకుండా ఇవాళ యావత్ తెలంగాణ ప్రాంతంలో పిల్లల ఉద్యోగాల అవకాశాలు పెంచడం కోసం కావచ్చు, ఇవాళ వాళ్ళకు ఇతరత్ర ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కావచ్చు, దేనికైనా నిధులు ఇవ్వగలిగే సపోర్ట్ చేయగలిగేటువంటి పెద్ద మనసు నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి ఢిల్లీలో ఇవాళ ఇక్కడ మల్కాజ్గిరిలో, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు, హైదరాబాద్లో మాధవీలత గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, ఇవాళ చేవెళ్లలో బూర నరసింహగౌడ్ గారు, భువనగిరిలో, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన నాయకులందరూ కూడా ఓట్లు వేసి నిండు మనసుతో ఆశీర్వదించండి. తెలంగాణకు రాబోయే కాలంలో నాయకత్వం వహించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏంది గోపన్న, మళ్ళీ ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.